హాయ్ వ్యూవర్స్, నేను మీ ఇంజనీర్. నిన్న లాస్ట్ వీడియోలో మనము ఈ మన పుట్టింగ్కి సంబంధించేసి ఏ విధంగా మనము తీసుకోవాలి, స్పాన్ స్ట్రైట్గా మనము ఎక్స్కవేషన్ వర్క్ చేయాలని చెప్పినాము. ఇప్పుడు వేసిన తర్వాత మనం ఫుటింగ్స్ పెట్టుకున్నాక సెకండ్ స్టేజ్ వచ్చేసి పెడస్టల్స్ అనేది కంపల్సరీగా అవసరం ఒక బిల్డింగ్కి. ఎందుకంటే పెడస్టల్స్ మనకి లోడ్ని ఎప్పుడైనా లోడ్ బేరియర్ చేయాలంటే ఖచ్చితంగా పెడస్టల్ కావాలి. వెయిట్ ఎప్పుడైనా పెడస్టల్ మీ నుంచి ఫూటింగ్ పైకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 100% పెడస్టల్ వేయించుకోవాలి. పెడస్టల్ సైజ్ అనేది పిల్లర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫూటింగ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మనకి ఫూటింగ్, నెక్స్ట్ పెడస్టల్, దానిపైన నెక్స్ట్ వచ్చేసి పిల్లర్స్ వస్తాయి. 100%గా పెడస్టల్ మ్యాండేటరీ. చాలామంది ఇప్పుడు లోకల్ చూస్తున్నా ఎవరు కూడా పెడస్టల్స్ వేయించడం లేదు. రఫ్గా వాళ్ళు ఫూటింగ్ వేస్తారు, ఇమీడియట్ పిల్లర్ వేస్తారు. కానీ ఈ స్టేజ్ అయితే పెడస్టల్ స్టేజ్ ఉందో ఇది ఖచ్చితంగా వేయాలి. దానికి మనకు పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. అసలు జస్ట్ ఒక చిన్న మెటీరియల్ కొంచెం ఎక్కువైతే తప్పించి ఖర్చు అనేది ఉండదు. ఇమీడియట్ పెడస్టల్ వేసినాక మీరు లేవల్గా మనము ఎక్స్కవేటర్ని పిలిపించుకొని, ఇప్పుడు జేసీబీని పిలిపించుకొని మొత్తం అంతా మనం ప్యాక్ చేసుకొని కొంచెం వాటర్ పట్టించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఈ పెడస్టల్ ఫూటింగ్ స్టేజ్ నుంచి ఒక లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఇచ్చినాం. లిఫ్ట్ ప్రొవిజన్ స్టార్ట్ చేసినాము. తర్వాత ఇమీడియట్గా మొత్తం అంతా ఇక్కడ జేసీబీ వర్క్ తోటి కంప్లీట్గా ప్యాక్ చేసి వాటర్ బాగా పట్టాలి. వాటర్ పట్టిన తర్వాత మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఏ సాయిల్ అయితే ఉందో అది కంప్లీట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూస్తుంటే పెడస్టల్ ఉంది, దానిపైన పిల్లర్ ఉంది. ఈ విధంగా మనకి పెడస్టల్ పిల్లర్ కంప్లీట్గా ఆటోమేటిక్గా మనకి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఫూటింగ్, పెడస్టల్, పిల్లర్, ఇది 100% కాంబినేషన్.